jungle. నమస్కారం. విశ్వా న్యూస్ కు స్వాగతం. కుర్వగూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బుయ్యని సంధ్య మల్లికార్జున్ గౌడ్ మరోసారి ఎన్నికల బరిలో ఉన్నారు. గత 2 సార్లు ప్రజల ఆశీర్వాదంతో గెలిచి 10 ఏళ్లుగా గ్రామంలో అభివృద్ధి చేశానని, ఆ అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలే నా బలం అని ఆమె అన్నారు. గ్రామాభివృద్ధి, నీటి సమస్యల పరిష్కారం, రహదారుల మెరుగుదల వంటి పనులు చేపట్టి మాట నిలబెట్టుకున్నానని సంధ్య మల్లికార్జున్ గౌడ్ తెలిపారు. గ్రామ ప్రజల నమ్మకం వల్లే మళ్లీ పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. కత్తెర గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, కుర్వగూడను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆమె గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు చివరి దశకు చేరుకుంది. ఈరోజు చూసుకున్నట్లయితే గ్రామ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి కత్తెర గుర్తుకు ఓటేయాలి. వారు చేసినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, అభివృద్ధి జరిగినందుకే ఇంతమంది మనకు ఆదరణ పొందుతున్నాం. అభివృద్ధి అని అందరూ అంటున్నారు, అభివృద్ధి చేసుకోవాలి, కొత్తగా చూడాలని చాలా మంది అంటున్నారు. కానీ మనకు కనిపిస్తూనే ఉంది కదా అభివృద్ధి. ఇక్కడ సీసీ రోడ్లు కానీ, స్తంభాలకు లైట్లు కానీ, అంటే వాళ్ళు ఫండ్ వస్తుందా లేదా తర్వాత విషయం, కానీ వాళ్ళు సొంతంగా పెట్టుకుంటున్న ఊళ్ళో అయితే ఒక రీతిలో తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఏ ఆపద వచ్చినా నేనున్నా అంటూ ముందుండే వ్యక్తి బుయ్యన్ మల్లికార్జున గారు. ఎందుకంటే ఎవరికి మంచి ఉన్నా చెడు ఉన్నా ప్రతిరోజు ఖచ్చితంగా మేమైనా తిరుగుతామో మాకు తెలియదు, కానీ ఆయన ఖచ్చితంగా ఊళ్ళో ప్రతి రౌండ్ వేసి వస్తాడు. ఇట్లా తిరగడం వల్ల ఏంటంటే ప్రజా సమస్యలు తెలుస్తాయి. ఇప్పుడు ఒక విద్యార్థి ఉంటాడు, విద్యార్థి నాయకుడు ఉంటాడు. ఆ విద్యార్థి నాయకుడు విద్యార్థి లోపల తిరుగుతాడు కాబట్టి విద్యార్థి సమస్యలు తెలుస్తాయి. ఊరి సమస్యలు తెలియాలంటే ఊళ్ళో తిరగాలి. తిరిగినప్పుడే సమస్యలు అర్థమవుతాయి. ఏదో ఎలక్షన్ వచ్చింది ఇప్పుడు నేను తిరుగుతున్నా అంటే మనకు సమస్య అర్థం కాదు. అంటే ప్రజల లోపల వాళ్ళ సమస్యను లోతుగా అర్థం చేసుకునే శక్తి వారికి ఉంది కాబట్టి వాళ్ళకు ప్రజల మద్దతు తెలుపుతుంది. నేను కూడా వారి ప్యానల్లో పోటీ చేయడం జరుగుతుంది. నాకు గౌన్ గుర్తు రావడం జరిగింది. నేను గతంలో విద్యార్థి నాయకుడిగా ఏవీపీలో క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. విద్యార్థి సమస్యల పట్ల కూడా నేను అవగాహన కలిగిన వ్యక్తిని. ఎవ్రీ ఇయర్ కూడా మోడల్ స్కూల్లో కానీ ఎక్కడైనా సరే విద్యార్థులకు ఏదైనా ఇబ్బంది ఉందంటే నేను ముందుండి వాళ్ళ తరఫున ఫీజు విషయంలో కానీ ఏ విషయంలో నేను ముందుకు పోరాడే వ్యక్తిని. నేను 1వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన. ఈ 1వ వార్డు ప్రజలు కూడా ఒకటి గమనించాలి. వస్తారు, ప్రలోభాలు పెడతారు, చాలా పెడతారు, కానీ అది కాదు. ఎవరి పని చేస్తారు, వ్యక్తిత్వం చూడాలి. గ్రామ పంచాయతీ ఎలక్షన్ అంటే వ్యక్తిత్వం, పార్టీ పరంగా జరగదు. ఏ వ్యక్తి అయితే మనకు బాగుంటుంది, ఏ వ్యక్తికి ఓటు వేయాలి, ఆ వ్యక్తి తర్వాత తిరగడం అనేది ప్రజలు గమనించాలి. గమనించి వారు ఒక సరైన వ్యక్తిని ఎన్నుకున్నట్లయితే ఆ ఊరు అనేది బాగుపడుతుంది. మీరందరూ కూడా కత్తెర గుర్తుకు ఓటు వేయాలి. అదేవిధంగా నేను 1వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను కాబట్టి 1వ వార్డులో నాకు గౌను గుర్తు రావడం జరిగింది. గౌను గుర్తు కూడా ఓటేసి నన్ను గెలిపించండి. నేను కూడా మీ పక్షాన ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ వెన్నంటే ఉండి పోరాటం చేస్తానని మీకు ఖచ్చితంగా హామీ ఇస్తున్నా. ఈ వార్డు మెంబర్లు నాకు ఎవరు ఎలా ఉండో నాకు తెలీదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, వారానికి 2 సార్లు మీ ఇంటికి వచ్చి నేను వస్తాను. మీ ఇంటికి ఇప్పుడు ఎలా వస్తున్నానో అప్పుడు అలాగే వచ్చి మీ సమస్య ఏముంది, మీకు ఏదైనా ఉందా, మోరీలు సరిగ్గా ఉన్నాయా లేదా, తర్వాత లైట్లు వస్తున్నాయా లేదా, ఏదైనా సమస్య ఉందా, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అనేది కూడా నేను ముందుండి చూస్తానని కూడా హామీ ఇస్తున్నా. ఖచ్చితంగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి. అలాగే కత్తెర గుర్తును గెలిపించండి. వారి వెంటే ఉండి. నా పేరు బుయ్యని సంధ్యారాణి, మా ఊరు కుర్రగూడ. నాకు గుర్తు కత్తెర గుర్తు. నేను ఇప్పుడు గత 2 సంవత్సరాలు నేనే వచ్చినాను, 10 ఇయర్స్. ఇప్పుడు మళ్ళీ నేనే నిలబడ్డాను. అంటే ఇప్పుడు మేము చేసిన అభివృద్ధి పనులు, ఇంకొకటి నాకు మెయిన్గా మా గ్రామ ప్రజల అండదండలు, వాళ్ళ అండదండలతోనే నేను 2 సార్లు గెలవడం జరిగింది. ఇప్పుడు 3వసారి కూడా నేను మళ్ళీ నామినేషన్ వేసాను, నిలబడ్డాను. ఇప్పుడు కూడా వీళ్ళందరినీ చూసుకొనే నేను, అంటే ఎప్పుడు వీలైనా అని అంటారు కానీ వీళ్ళ అండదండలు లేని మేము లేము. ఎందుకంటే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేము ఇలా ఉన్నాం. అందుకే మేము వీళ్ళకి అంటే ఇప్పుడు పనులు మా గ్రామంలో కానీ ఇప్పుడు ఏదైనా సరే మేము అభివృద్ధి పనులు చేస్తాం కాబట్టి వీళ్ళు మమ్మల్ని ఎన్నుకుంటున్నారు. అలాగే వీళ్ళ సహాయ సహకారాలతోనే, వీళ్ళ అండదండలతోనే మేము ఈరోజు నిలబడడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇంతమంది జనము మాకు అండగా వచ్చినందుకు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మీ తరఫున నేను అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీ సహాయ సహకారాలు, మీ అండదండలు ఎప్పుడు కూడా మాకు ఇలానే ఉండాలి. మేము ఎప్పుడు ఈ గ్రామాన్ని అభివృద్ధిలోనే ఇంతకు ముందు చేసాము, ఇప్పుడు కూడా మీ ద్వారానే మేము మీ సహకారం మాకుంటే మేము ఇంత ముందు కూడా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. మా గుర్తు కత్తెర గుర్తు. గ్రామ ప్రజలందరికీ ఇప్పుడు మీడియా ద్వారా నేను తెలపడం ఏంటంటే కత్తెర గుర్తు ఓటేసి భారీ మెజారిటీతో మీరు అందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను. గెలిపిస్తారన్న నమ్మకం కూడా నాకు ఉంది.
కార్యకర్త